సో ఆ ఫిలిం జనగా అయితే గనక ఇస్ రిలీజింగ్ ఆన్ అక్టోబర్ 12th. అందరూ తప్పకుండా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ రెస్పాన్స్ టు అవర్ టీజర్, ట్రైలర్స్ అండ్ సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ తప్పకుండా చూడండి. అండి పండుగ సందర్భంగా సో అందరూ ఆహ్వానితులే, ప్లీజ్ వాచ్ ద ఫిలిం. ఈ సినిమాకి సంబంధించి చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. రాజు గారు, హర్షిత్ గారు, సుహాస్ గారు, హీరోయిన్, నా టెక్నీషియన్స్ అందరూ, ముఖ్యంగా మా ప్రభాస్ గారు ఆ టీజర్ లాంచ్ చేసినందుకు. తర్వాత ఈ పాట చాలా నా ఫేవరెట్ నా పిల్లం అనే పాట మీరు అన్నట్టు నిజంగానే బాగా వెళ్ళింది. దానికి మన సుమ గారి, రాజీవ్ కనకాల్ గారికి, ఆటా సందీప్ గారికి కూడా వాళ్ళు రీల్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ వెళ్ళింది. సో థ్యాంక్స్ ఇవ్వండి. మీకు నేను ప్రత్యక్షంగా చెప్పలేకపోయాను, బట్ థ్యాంక్స్ ఫర్ దట్. సో ప్లీజ్ వాచ్ జనక అయితే కనుక October 12th. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జనక అయితే కనుక ఈ సినిమా ఐడియా ఫస్ట్ సందీప్ మాకు కోవిడ్ టైంలో చెప్పాడు. ఐడియా నచ్చంగానే వెంటనే ఫస్ట్ ఇలాంటిది చేస్తారా లేదా అనే డౌట్ సందీప్కి ఉండింది. బ్యానర్లో రాజుగారికి తీసుకెళ్ళి పైన చెప్పించాను. ఒక 5 minutesలో రాజుగారు కూడా ఎస్ బాగుంది, ఐడియా బాగుంది సందీప్, డెవలప్ చేసుకొని రా అన్నాడు. అక్కడి నుంచి మేము స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇదిగో October 12 రిలీజ్కి వస్తున్నాము. ఈ సినిమా స్క్రీనింగ్స్ జరిగిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు, బికాస్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ఆల్ ద మిడిల్ క్లాస్ పీపుల్ హూ ఎవర్ హ్యావ్ వాచ్డ్ ఇట్. చాలా రిలేటబుల్గా ఉంది మీరు మాట్లాడిన పాయింట్స్ అంటున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఎంకరేజింగ్ అస్. అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమాకి పాట ఫేవరెట్ నా పెళ్ళామే పాట ఐడియా కూడా సందీప్దే. సో ఇట్స్ అది నాకు తెలిసి సందీప్కి రావడానికి రీజన్ కూడా ఏంటంటే ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇఫ్ వీ హ్యావ్ టు బికమ్ సక్సెస్ఫుల్, కౌంటర్ పార్ట్ యువర్ వైఫ్ హ్యాస్ టు సపోర్ట్ యూ. సో అంత సపోర్ట్ తనకి సుహాసిని ఇచ్చింది కాబట్టి నాకు తెలిసి అక్కడి నుంచి వచ్చినట్టుంది ఈ ఐడియా. సో ఎస్ సుహాసిని, దట్ సాంగ్ ఈజ్ మెంట్ ఫర్ యూ ఫ్రమ్ సందీప్ సైడ్. అండ్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకు అంటే మేము ఈ సినిమా ప్రాసెస్లో నేను చాలా థింగ్స్ అంటే ఓకే ఎలా వెళ్తాయి, ఎటు మూవ్ అవుతాయి, మనం అనుకునే కొన్ని ఉంటాయి, అవి మారిపోతాయి. సో ఆ ప్రాసెస్లన్నీ చూస్తూ ఐఎమ్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ బికాస్ ఆఫ్ సందీప్ బీయింగ్ దేర్. బికాస్ ఒక 6 years నుంచి మేము ట్రావెల్ అయ్యాం కాబట్టి ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. నాకు తేజ్ వాళ్ళ మదర్ సాయిదుర్గా అంటే ఎప్పుడు ఒక మాట చెప్తారు ఏంటంటే, ఒకే ఇంట్లో పుట్టిన అన్నదమ్ములకు కూడా డిఫరెన్సెస్ ఉంటాయిరా, కానీ మీరు ఎప్పుడు ఒక్క ఐడియాలజీ నమ్ముకొని మీరు హిట్ కొట్టండి అంతే. సో ఈ సినిమా హిట్ కొట్టాలి, హిట్ కొడతామనే నమ్మకం నాకు ఉంది. ఈ సినిమాకి వచ్చే వరకు నేను ఎందుకు ఆ పాయింట్ మాట్లాడుతున్నా అంటే ఆల్ ఆఫ్ అస్ స్ట్రైవ్ అండ్ ఉమెన్ ఎస్పెషలీ హెల్ప్ అస్ ఇన్ ద ఫిలిం బికాస్ ఈ ఫిలిం అంతా ఐడియాలజీస్ బేసెస్గా వెళ్తుంటాయి. వాట్ హ్యాపెన్స్ అనే ప్రాసెస్ మీరు చూస్తే what a father goes through, how a wife supports the husband, how a father feels, how a grandmother feels, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. ఈ సినిమా లైవ్లీగా వెళ్తుంటుంది. ఎక్కడ మీరు చూసినా కూడా మీ మొహం మీద చిరునవ్వు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా పాయింట్ చెప్తే మనసుకి టచ్ అయ్యేలా ఉంటుంది. సో అంత బాగా తీసినందుకు గుడ్ వర్క్ సందీప్. అండ్ కమింగ్ టు సుహాస్, ఈ సినిమా నువ్వు చేయడం వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మాకు ఈ పాయింట్ తీసుకున్న తర్వాత వెళ్తున్న జర్నీలో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని మేము ఆలోచిస్తున్నప్పుడు సేమ్ టైంకి కథ విని ఓకే చేసి రాజుగారు చెప్పినట్టు, రాజుగారు యాక్చువల్లీ సుహాస్ పేరు మాకు రైటర్ పద్మభూషణ్ తర్వాత చెప్పారు. సో చెప్పంగానే వెంటనే సుహాస్ని పిలుచుకొని వింటావా సుహాస్ అంటే విని ఓకే చెప్పాడు. థ్యాంక్ యూ సుహాస్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ చాలా న్యాచురల్గా చేస్తాడు సుహాస్. బయట చూడడానికి ఇదిగో ఇంత సైలెంట్గా కనిపిస్తాడు, కానీ స్క్రీన్ మీదకి వచ్చే వరకు సంథింగ్ హీ బ్రింగ్స్ ఆన్. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాతోటి యూ ఆల్సో బికేమ్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఓవర్సీస్ కాబట్టి విషింగ్ యూ గుడ్ లక్ విత్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సంకీర్తన ఫర్ డూయింగ్ ద రోల్ ఆఫ్ వైఫ్ బికాస్ హూ ఎవర్ సా ద ఫిలిం ఆ అమ్మాయి చాలా యాప్ట్గా చేసింది అంటున్నారు. అండ్ థ్యాంక్ యూ విజయ్ ఫర్ స్కోరింగ్ ద మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ హర్షిత్. October 12 థియేటర్స్లోకి వస్తుంది ఆ సినిమా. అండ్ యూఎస్లో 10th రిలీజ్ అవుతుంది. October 12th ఆ సినిమా థియేటర్స్లోకి వస్తుందండి. అందరూ తప్పకుండా చూడండి, ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. చూసిన వాళ్ళందరూ ఇప్పుడు దాకా అందరూ ఫోన్ చేసి డైరెక్టర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారు.
అదిరిపోతుంది, నీ ప్రీవియస్ సినిమా కంటే ఈ సినిమా ఇంకా బెటర్గా ఉంది అని చెప్పారు. సో నేను కూడా వెయిటింగ్ అక్టోబర్ 12th కోసం. 12th తర్వాత మాట్లాడదాం. తీసుకెళ్ళాలనే నా కోరిక. సో తొందరలోనే మీకు కూడా సినిమా చూపిస్తే, రిలీజ్ కంటే ముందే మీకు చూపించాలి. మీకు చూపించాలంటే రెండు, ధైర్యం అలాగే ఉంటుంది, భయం అలాగే ఉంటుంది నాకు. సో అయినా మంచి సినిమా తీసినప్పుడు ధైర్యంగానే చూపించాలి. సో దానికి రెడీ అవుతున్నాము. సో ఇప్పటివరకు ఇక్కడ చేసిన 4 షోలది ఇస్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. అందరూ లాస్ట్ 15 minutes అయితే ఎగిరి లాఫ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకే బయటకు వచ్చేటప్పుడు సూపర్ హిట్ సినిమానే చెప్పారు ఇప్పటివరకు అందరూ, అన్ని రకాల ఆడియన్స్. ఇప్పుడు మీరు రియాక్షన్ చూశారు కదా, ఆ రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ థియేటర్కి వెళ్ళి వస్తుంది అని. ప్రివ్యూ థియేటర్ కంటే ఇంకా థియేటర్లో చాలా ఎక్కువ ఉంటుంది మామూలుగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రియాక్షన్ ఆర్ మోర్ ఇన్ థియేటర్. సో 12th కోసం వెయిటింగ్. పోతే దాని ముందు మేము ఎంత కష్టపడి ప్రతి సినిమాని ఇలాగే తయారు చేస్తాం, ఎనీ ఫిలిం అది ప్రేక్షకుల దగ్గరకు వచ్చి అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడే మాకు ఆనందం. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా, భారీ సినిమానా అనేది ఉండదు. ప్రేక్షకులకు నచ్చాలి, ఆ సినిమాని వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడే మాకు హ్యాపీనెస్. ఎనీ ప్రొడక్షన్ హౌస్, ఎనీ ప్రొడ్యూసర్, ఎనీ డైరెక్టర్, ఎనీ టెక్నీషియన్, ఎనీ ఆర్టిస్ట్, అందరికి అదే ఆనందం. సో ఈ సినిమాకి చాలా చిన్న సినిమా అయినా బిగ్ జర్నీ. ఆ జర్నీ కంప్లీట్ చేసుకొని 12th వరల్డ్ వైడ్ రిలీజ్. పోతే దానికి ముందు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వస్తున్నాము. 6th రోజు విజయవాడలో ఒక పబ్లిక్ షో. బికాజ్ ఆఫ్ మై హీరో అంటే ఈజ్ యాక్టర్. ఇంతకుముందే చెప్పారు, సుహాసిని హీరో కంటే యాక్టర్గా ఎక్కువ అందరూ ఇష్టపడుతున్నారు. సో సుహాస్ ఫ్రమ్ విజయవాడ. సో 6th రోజు సుహాస్ కోసం అక్కడ ప్రేక్షకులకి డైరెక్ట్గా ఒక షో వేస్తున్నాము. అలాగే 8th డైరెక్టర్ ఫ్రమ్ తిరుపతి. సో తిరుపతిలో ఒక పబ్లిక్ షో వేస్తున్నాము. సో 6th and 8th అయిపోయిన తర్వాత నాకు శతమానం భవతి, హ్యాపీ డేస్ ముందు యుఎస్లో రిలీజ్ చేసాం ఇక్కడికంటే ముందు. సో దాన్నే ఈ సినిమాతో ఫాలో చేస్తూ 10th యుఎస్ ఓవర్సీస్లో రిలీజ్ అవుతుంది. 11th ఇక్కడ ప్రీమియర్ షోస్తో స్టార్ట్ చేసి 12th మొత్తం ఏపీ, తెలంగాణ అండ్ అదర్ స్టేట్లో రిలీజ్ చేస్తున్నాం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టుకొచ్చాము రిలీజ్కి, డిఫరెంట్గా వెళ్దామని. ఇలాంటి సినిమాల్ని ఎంతైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఎందుకంటే టోటల్ ఫైనాన్షియల్ రిస్క్ మాదే కాబట్టి చేయొచ్చు. అండ్ ఇలాంటి సినిమాకి ఈ మధ్య కాలంలో నాన్ థియేట్రికల్ బిజినెస్ చాలా రకరకాల ఉంటే అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి ఈ సినిమా. శాటిలైట్లు, హిందీ డబ్బింగ్, డిజిటల్. సో అది వెరీ గుడ్ పాజిటివ్ ఫర్ ప్రొడక్షన్ హౌస్. ఎందుకంటే అందరికీ సినిమా కూడా చూపించేశాము, వాళ్ళు కాన్ఫిడెన్స్గా అందరూ కొనేశారు. సో ఇవన్నిటితో మంచి ఎనర్జీతో ఒక్కొక్క షో వేస్తూ ప్రమోట్ చేస్తూ 12th అందరికీ చూపించేలాగా ప్రయత్నం చేసాం. ఎస్పెషల్లీ మీడియాకు కూడా పిఆర్ఓస్కు చెప్పాను, షో ప్లాన్ చేసి చూపిస్తారు. మీకు నచ్చితే బలగంలాగా ఎక్కువ పూజ చేయండి, నచ్చకుంటే రిలీజ్ వరకు సైలెంట్గా ఉండండి. లేదు మీకు ముందు చూపించగానే నచ్చలేదు అనుకో, మీరు నెగిటివ్గా పెడితే వచ్చేటోళ్ళు కూడా రారు. సినిమా నచ్చదు అనే సమస్య లేదు. అంటే అంత ధైర్యం ఉంటేనే అంత ధైర్యంగా చూపించడానికి రెడీ అయ్యాం. కానీ ఏమో ఎక్కడో 5-10% చెప్పలేము. నేను ఎప్పుడు అది నమ్ముతాను. థియేటర్లో 100 మంది చూస్తే 100 మందికి సినిమా నచ్చితే అది క్లాసిక్ అయిపోతుంది. సో 70 మందికి నచ్చితే ఆ సినిమా సూపర్ హిట్ అవుద్ది, 50 మందికి నచ్చితే సినిమా హిట్ అవుద్ది. అది క్యాలిక్యులేషన్. అంటే మీరు ఎనీ బిగ్ ఫిలిం చూడండి, డే 1 సినిమాని మోసేస్తారు, ఏం లేదు అంటారు. తర్వాత కలెక్షన్ చూసి మాకు నచ్చలేదండి, హిట్ అండి అంటారు, వాళ్ళే మారుస్తారు. రెండో రోజు స్టేట్మెంట్లు మారుతాయి, ఎందుకంటే అది ఒపీనియన్. సో మెజారిటీ పీపుల్ చూసేటప్పుడు రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి థియేటర్లో. కాబట్టి అది నాకు ఐఎమ్ కాన్ఫిడెంట్ మీలో 70 మందికి నచ్చిన మా సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది సినిమా. సో ఆ 70 మందికి 100% నచ్చుద్దని నమ్ముతున్నాను. సో మీకు కూడా తొందరలో నా షో డేట్ అవన్నీ ఆర్గనైజ్ చేసి చెప్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా. ఎప్పుడు చిన్న సినిమాల్ని, పెద్ద సినిమాలకి స్టార్ పుల్లింగ్ ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటారు, కానీ చిన్న సినిమాల్ని ఇక్కడి నుంచి అక్కడికి చేర్చాల్సింది మీరే. కాబట్టి మీ మీదనే, మీ భుజస్కంధాలపైన జనకాయత కనుక అప్పచెప్తున్నాను, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాకేష్ ఆర్టిస్ట్గా మీ అందరికీ తెలుసు, హీరోగా చేశాడు. నాతో ఉన్న అసోసియేషన్లో ఈ సినిమా చూసి ఈ సినిమా ప్రమోషన్కి మొత్తము తనే వెనకాలండి ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నాడు. మంచి సినిమా తీశారు, ఇది నా అంతు హర్షిత్కు సపోర్ట్గా ఉండి చేస్తాను అని. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ వెరీ మచ్.